హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సో మీ అందరి దగ్గర చూడండి, ఇలాంటి ఒక శారీ అయితే మన దగ్గర కంపల్సరీ ఉంటుందండి. సో ఇలాంటి ఒక శారీ మీరు వేసుకోకుండా పక్కన ఉంటే మాత్రం తప్పకుండా ఈ లెహంగా కటింగ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చాలా తక్కువ టైంలో, అంటే 1 అవర్లోనే ఈ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండూ అయిపోతుంది. సో చాలా సింపుల్ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శారీ లుక్ ఒకసారి చూపిస్తున్నాను. పూర్తిగా శారీ అంతా ఇలా ఉంటుందండి. మిడిల్లో అంతా చిన్న చిన్న బుట్టీస్ ఉంటాయి. అలాగే పైన కింద కూడా బార్డర్ ఉంటుందండి. సో బార్డర్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఓల్డ్ శారీని యూస్ చేసి చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ముందు కూడా ఇలాగే చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ అండ్ లెహంగాస్ నేను అప్లోడ్ చేస్తాను, సింపుల్ శారీని రీయూస్ చేసి. సో మీరు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియోస్, ఈ డ్రెస్సెస్ నచ్చితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. ఫస్ట్ నేను స్టార్టింగ్లో ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ప్లెయిన్ పార్ట్ నేను ఇక్కడ కట్ చేసేస్తున్నానండి. సో డిజైన్ పూర్తిగా ఈక్వల్గానే ఉండాలి. ఒకవైపు ప్లెయిన్, ఒకవైపు బుట్టీస్ వచ్చేలాగా ఉండకూడదు కదా. సో స్టార్టింగ్ ప్లెయిన్ పార్ట్ కట్ చేస్తున్నాను. బార్డర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి నేను తీసుకుంటాను. అలాగే అటువైపు పౌటంచ్ ఏదైతే ఉంది, పౌటంచ్ కూడా హెవీ డిజైన్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి తీసేస్తానండి. ఈ లెహంగా స్టిచ్చింగ్ కోసం అండి నేను 3 మీటర్ లైనింగ్, ఇక్కడ కాటన్ లైనింగ్ యూస్ చేస్తాను. సో ఇక్కడ పౌటంచ్ కూడా కట్ చేసి సెపరేట్ చేసేస్తానండి. చేసిన తర్వాత మనం లైనింగ్ని ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలి. 3 మీటర్ లైనింగ్ని ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి. లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ చేసుకున్నాను నేను. సో చూడండి, ఇక్కడ ఓపెన్ సైడ్ ఉంది. సో ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి నేను లైనింగ్ కార్నర్ని పట్టుకుని, ఈ కార్నర్ చూడండి, కార్నర్ని ఇలా పట్టుకుని ఒక కోన్ షేప్లో మీరు ఇలాగా ఫోల్డ్ చేయాలి. సో లైనింగ్ అంబ్రెల్లా మెథడ్లోనే మనం కట్ చేసుకోవాలండి. అలాగే కింద ఈ 2 పీసెస్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఒక 1 ఇంచెస్ పైన పైకి పెట్టి సెట్ చేసి పెట్టాలండి. అంటే 1 ఇంచెస్ స్టిచ్చింగ్కి వెళ్తుంది కాబట్టి. ఇక్కడ వెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వెస్ట్ 4th పార్ట్ మీరు మెజర్మెంట్స్ ఎంత తీసుకుంటే అది ఇక్కడ పెట్టుకోవాలి. వెస్ట్ ఇక్కడ 28 ఇంచెస్ అంటే 28 4th పార్ట్ 7 ఇంచెస్లో 1 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 8 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. పైనుంచి ఒక రౌండ్ షేప్ రావడానికి, ఈక్వల్గా ఉండడానికి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ షేప్లో. ఇక్కడ మనం చెక్ చేసి చూడాలి, 8 ఇంచెస్ మనకి ఇక్కడ ఈ రౌండ్ షేప్లో రావాలండి. సో 1 ఇంచెస్ కుట్టుల్లో పోతుంది, 7 ఇంచెస్ వెస్ట్ మార్కింగ్ ఉంటుందండి. సో 2 ఇంచెస్ బెల్ట్ మనం ఎక్స్ట్రా వేరేగా యాడ్ చేయాలి కాబట్టి 2 ఇంచెస్ ఆ మార్కింగ్ దగ్గర పైకి తీసేయాలండి. తీసిన తర్వాత లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ లెహంగా లెంత్ నాకు 40 ఇంచెస్ కావాలి. సో 2 ఇంచెస్ బెల్ట్ దగ్గర బయటికి తీసేసి నేను 40 దగ్గర ఇక్కడ మార్క్ చేసేస్తాను. పూర్తిగానే బెల్ట్కి మనం సెపరేట్గా 2 ఇంచెస్ మైనస్ చేయాలండి. సో ఇక్కడ పూర్తిగా కింద కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను 40 దగ్గర రౌండ్ షేప్లో. ఇక్కడ వెస్ట్ దగ్గర కూడా కట్ చేసేస్తున్నానండి. రౌండ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి. అలాగే కింద కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ 2 పీసెస్ జాయింట్ ఏదైతే పడుతుందో ఆ జాయింట్ కూడా ఇక్కడ వచ్చేస్తుందండి. సో చూడండి, ఇక్కడ సెపరేట్ చేసాక కటింగ్ని జాయింట్ ఇక్కడ చూడండి, 2 జాయింట్ ఇలా మనం స్టిచ్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. సెపరేట్గా కట్ చేసి యాడ్ చేయక్కర్లేదండి. సో ఈ 2 జాయింట్స్ని మనం అటాచ్ చేసేసుకోవాలి. సో లైనింగ్ని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. సో లైనింగ్ని ఇక్కడ జాయింట్స్ నేను వేసేసుకున్నాను. అలాగే జాయింట్స్ వేసి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ నేను కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం కూడా సేమ్ మెథడ్ అండ్ 2 ఇంచెస్ బెల్ట్కి ఎక్స్ట్రా మనం యాడ్ చేయాలి కాబట్టి వేరేగానే 2 ఇంచెస్ని కింద నేను వదిలేసాను. టేప్ని ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసిన తర్వాత ఇక్కడ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ లెంత్ మార్కింగ్ కోసం 40 ఇంచెస్ నాకు ఫుల్ లెంత్ రెడీ లెంత్ కావాలంటే నేను 41 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 41 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి కట్ చేసేసుకోవాలి. సో సింపుల్ ప్లీట్స్ లెహంగా మనం ఇక్కడ రెడీ చేస్తున్నాము. సో సింపుల్గా మనం ఫోల్డ్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్గానే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం లైనింగ్ వెస్ట్ని ఇక్కడ ఇలా తీసుకుని దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని పూర్తిగా వెస్ట్కి ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలండి. సో మీకు చూపిస్తున్నాను, ప్లీట్స్ని పూర్తిగా అడ్జస్ట్ చేసేయాలి. సారీ అంతా నేను ఇక్కడ మ్యాక్సిమంగా ప్లీట్స్కి ఇక్కడ అడ్జస్ట్ చేస్తానండి.
ఇక్కడ పూర్తిగా ప్లీట్స్ పెట్టిన తర్వాత ఇలాగ ఉంటుందండి లెహంగా లుక్. సో ఈ ప్లీట్స్ని మనం ఒకసారి ఐరన్ చేసి సెట్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఐరన్ చేసేసాను. పూర్తిగా ఐరన్ చేసి సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సింపుల్గా దీనికి బెల్ట్ వేసేసుకోవాలండి. బెల్ట్ వేసుకోవడానికి మీరు లెహంగాని ఇలా సెట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వెస్ట్కి ఎంతైతే ఉంది మెజర్మెంట్ చూడండి, లెహంగాకి ఎంతైతే రెడీగా వెస్ట్ మెజర్మెంట్ వచ్చిందో దానికన్నా ఒక 3 to 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా మీరు ఇక్కడ బెల్ట్ కోసం పట్టీ కట్ చేసుకోవాలండి. ఈ పట్టీ వెడల్పు 5 ఇంచెస్ తీసుకోవాలండి. అలాగే వెస్ట్ కన్నా ఒక 3 to 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోవాలి. అంటే తర్వాత మీరు యాడ్ చేసిగా కట్ చేసి తీసేయచ్చు. దీనికి నేను ఇక్కడ లైనింగ్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. పూర్తిగా లైనింగ్ని పూర్తిగా అటాచ్ చేసేస్తాను. చేసిన తర్వాత ఒకవైపు ఒక 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలండి. 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన ఒకవైపు ఖాళీగా ఉందండి. ఒకవైపు నేను స్టిచ్ చేయలేదు, సింపుల్గా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశానండి. ఇప్పుడు మీరు మీ బెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉంది ఇక్కడ 1 ఇంచెస్ వదిలేయాలండి. 1 ఇంచెస్ సైడ్ వదిలేసిన తర్వాత మీ వెస్ట్ మెజర్మెంట్స్లో హాఫ్ మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. వెస్ట్ మెజర్మెంట్ 28 ఇంచెస్ ఉంటే 14 దగ్గర ఇక్కడ మార్క్ చేశాను నేను. ఇక్కడ వరకు మనం ఫ్రంట్ వైపు బక్రంని యాడ్ చేయాలండి. అంటే బెల్ట్ లుక్ బాగుండడానికి ఇక్కడ 14 ఇంచెస్ బక్రంని నేను అటాచ్ చేశాను. బక్రం వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ అండి. సో ఇలాగ అటాచ్ చేశాను. చేసిన తర్వాత మిగతా బ్యాక్ అంతా ఎలాస్టిక్ వస్తుందండి. సో ఫ్రంట్ బక్రం యాడ్ చేసి బ్యాక్ ఎలాస్టిక్ యాడ్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ మనం లెహంగాని ఆపోజిట్గా తిప్పుకొని ఇక్కడ ఒక 5 ఇంచెస్ వరకు లెహంగా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టాలండి. అక్కడి నుంచి లైనింగ్ వేరేగా ఇలాగా బయటికి తీసేసి స్టిచ్ చేయాలి. అలాగే లెహంగా లోపల నుంచి ఇలాగా స్టిచ్ చేసి సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇలాగ లెహంగాని సైడ్ జాయింట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత బెల్ట్ ఫోల్డెడ్ సైడ్ కాకుండా ఎక్కడైతే నేను ఫోల్డ్ చేయలేదు ఆ సైడ్ని మీరు లోపల వైపు నుంచి స్టిచ్ చేయాలండి. ఆపోజిట్లో స్టిచ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టిచ్ చేస్తే ఈ బెల్ట్ పైకి ఇలాగా ఫోల్డ్ అవుతుందండి. సో చూడండి, నేను ఎలా అయితే పెడుతున్నానో బెల్ట్ని అలా పెట్టుకుని మీరు ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేయాలి. సో చూడండి, ఈ విధంగా మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిషన్ మీద మీకు చూపిస్తాను. సో ఇలాగా పైకి వస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఇలాగ ఆపోజిట్లో నేను బెల్ట్ పెట్టుకున్నాను, కానీ లెహంగాని నేను ఫ్రంట్ వైపు పెట్టుకుని దానిపైన 1/2 ఇంచ్ మార్జిన్లో పూర్తిగా స్టిచ్ చేసేస్తున్నానండి. పూర్తిగా లెహంగా వెస్ట్ రౌండ్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ వచ్చేస్తుంది కదా, అదర్ సైడ్ బెల్ట్. సో ఇక్కడ మనం 2 వైపులు యాడ్ చేసేసుకోవాలండి. బెల్ట్ని యాడ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఈ స్టిచ్చింగ్ని కంటిన్యూ చేసేసుకోవాలండి. ఇలా బెల్ట్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఈ బెల్ట్ని మనం ఫ్రంట్ వైపుకి తిప్పి సింపుల్గా స్టిచ్ చేసేసుకోవాలి. బక్రం వైపు ఫస్ట్ స్టిచ్ చేయకూడదండి, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ వైపు స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ వైపుకి సింపుల్గా ఇలా ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ అయిపోతుంది. సో ఎక్కడైనా మీకు లూజ్ అనిపిస్తే బెల్ట్ చిన్న ప్లీట్ అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి బెల్ట్కి. సో ఇలాగా బ్యాక్ వైపు బెల్ట్ నేను ఫస్ట్ ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా స్టిచ్ చేయాలండి. చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా రఫ్ చేసి తీసేయాలి. ఫ్రంట్ వైపు బక్రం వైపు ఇంకా స్టిచ్ చేయకూడదండి. ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేయడానికి మీ వెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ మళ్ళీ తీసుకోవాలి. మీరు వెస్ట్ని హాఫ్ చేయండి. ఇక్కడ 28 కదా, 28ని హాఫ్ చేస్తే 14 ఇంచెస్. 14లో ఒక 3 ఇంచెస్ మైనస్ చేసి మీరు ఎలాస్టిక్ తీసుకోవాలి. సో 11 ఇంచెస్ ఎలాస్టిక్ ఇక్కడ నేను తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ సైడ్ నేను ఇంకా స్టిచ్ చేయలేదండి. సేఫ్టీ పిన్ హెల్ప్తో అక్కడి నుంచి నేను బెల్ట్ లోపలికి బ్యాక్ పార్ట్ వైపుకి ఈ ఎలాస్టిక్ని ఇలాగ లోపల వైపుకి సెట్ చేస్తాను, అడ్జస్ట్ చేస్తాను. సో పూర్తిగా నేను బ్యాక్ పార్ట్లో ఇలాగా లోపలికి పెడతానండి ఎలాస్టిక్ అంతని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అండి మీ వెస్ట్ మెజర్మెంట్ హాఫ్ని మీరు బక్రంని ఇక్కడ తీసుకున్నాను నేను. కానీ బ్యాక్ పార్ట్లో అండి ఎలాస్టిక్ తీసుకోవడానికి వెస్ట్ మెజర్మెంట్స్ని హాఫ్ చేసి దాంట్లో 3 ఇంచెస్ మైనస్ చేయాలండి. సో ఇలా మీరు ఎలాస్టిక్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. సో వెస్ట్ మెజర్మెంట్ హాఫ్ని తీసుకోకుండా దానికన్నా ఒక
3 ఇంచెస్ మైనస్ చేసి మీరు ఇక్కడ ఎలాస్టిక్ తీసుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ పూర్తిగా లోపలికి వెళ్ళకుండా ఇక్కడ కొద్దిగా రఫ్ చేసేసానండి నేను. చేసిన తర్వాత మళ్ళీ సేఫ్టీ పిన్ హెల్ప్తో ఆపోజిట్ సైడ్ కూడా సైడ్కి రఫ్ చేశాను. చేసిన తర్వాత అక్కడ నుంచి బెల్ట్ని మనం ఫ్రంట్ వైపు బెల్ట్ వదిలేసాం కదా, ఆ బెల్ట్ని మనం కార్నర్లో స్టిచ్ వేసేసుకోవాలండి. సో బ్యాక్ పార్ట్ ఎలాస్టిక్ యాడ్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు స్టిచ్ చేయాలి. ఇక్కడ ఒకసారి మనం రఫ్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలాస్టిక్ని మనం ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ రఫ్ చేసి తీసేసాను ఫ్రెండ్స్. తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలాస్టిక్ని ఫస్ట్ మనం ఇలాగ స్ట్రెచ్ చేసి సెట్ చేయాలి. సో చూడండి, ఇలాగ ఒకసారి 2 సార్లు స్ట్రెచ్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఎలాస్టిక్ మిడిల్లో మనం ఒకసారి స్ట్రెచ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి బెల్ట్ని. సో ఇలాగ బెల్ట్ని ఒకసారి స్ట్రెచ్ చేసి మిడిల్లో స్టిచ్ చేసేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి బెల్ట్. ఎలాస్టిక్ కూడా లుక్ నీట్గా ఉంటుంది. సో ఇలాగ బ్యాక్ పార్ట్లో ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే లెహంగా ఫిట్టింగ్ కూడా వెస్ట్ దగ్గర చాలా బాగుంటుందండి. సో ఇలా ఉంటుంది లుక్. సో కింద లోపల వైపు లైనింగ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే లెహంగా ఫైనల్ లుక్ అండి ఇది. సో మనం నీట్గా ఐరన్ చేసుకుంటే లెహంగా ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.